హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగడం అయితే స్పీడ్గా పెరిగిపోతున్నారు. అదే తగ్గాలంటే చాలా కష్టం అవుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఆడమగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నా పెద్దగా ఫలితం ఉండటం లేదు. కానీ మనం ఇంటి చిట్కాల ద్వారా చాలా సులభంగా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. మంచి పోషకాహారం తింటూ వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే బరువు చాలా తొందరగా తగ్గచ్చు. బరువు తగ్గితే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. మార్కెట్లో బరువు తగ్గడానికి, శరీరంలో కొవ్వును కరిగించడానికి అనేక రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి వాడటం వల్ల తాత్కాలికంగా బరువు తగ్గినా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గవచ్చు. దీనికోసం మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు మరిగిస్తే జీలకర్రలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. జీలకర్రను మనం ప్రతిరోజు వంటింట్లో ప్రతి కూరలోనూ వేస్తూ ఉంటాం. జీలకర్ర బరువు తగ్గించడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. జీలకర్ర తీసుకున్న ఆహారం జీర్ణం అవటానికి సహాయపడుతుంది. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. జీలకర్ర కొవ్వును కరిగించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బరువు కోల్పోయినప్పుడు ఎముకలు బలహీనంగా మారతాయి. అయితే జీలకర్ర తీసుకుని బరువు తగ్గినప్పుడు ఎముకలు బలహీనంగా మారకుండా బలంగా ఉండేలా చేస్తుంది. ఎందుకంటే జీలకర్రలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ఈ చిట్కా ఫాలో అవటం వలన ఎటువంటి సమస్యలు ఉండవు. చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. చూసారుగా, జీలకర్రలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరుతున్నాయి. ఎలా చెప్తున్నామంటే నీటి రంగు మారింది కదా. ఇప్పుడు ఈ నీటిని మనం వడగట్టుకోవాలి. జీలకర్రలో ఉన్న పోషకాలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. జీలకర్రలో ఉన్న పోషకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. జీలకర్రను మనం ప్రతిరోజు వంటల్లో పోపు దినుసుగా వాడుతూ ఉంటాం. ఈ జీలకర్ర నీటిని గ్లాసులో వడగట్టుకుని దీనిలో నిమ్మరసం పిండాలి. నిమ్మకాయ బరువు తగ్గించడంలోనూ కొవ్వును కరిగించడంలోనూ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మైటోకాండ్రియా పనితీరును సైతం మెరుగుపరిచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మైటోకాండ్రియా కణాల నుండి పోషకాలను వేరు చేసి విచ్ఛిన్నం చేసి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. దాంతో అది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అలాగే శరీరంలో విషాలను బయటకు పంపడానికి నిమ్మరసం చాలా బాగా సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత 1 స్పూను తేనె వేయాలి. మనం చిన్ని స్పూన్ తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్ల తేనె వేస్తున్నాం. తేనె ఆర్గానిక్ తేనె అయితే చాలా మంచిది. తేనెలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. తేనెలో ఫ్రక్టోజ్ అనే షుగర్ ఉంటుంది. ఇది ఒకేసారి శరీరంలో కలవకుండా నిదానంగా కలుస్తుంది. అందువల్ల బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. అటువంటి వారికి కూడా ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది. శరీరంపై ఎటువంటి చెడు ప్రభావం పడకుండా చేస్తుంది. అయితే ఈ డ్రింక్ని ఎలా తీసుకోవాలి అన్న విషయానికి వస్తే ఉదయం పరగడుపున తీసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1 అరగంట అయ్యాక తీసుకోవచ్చు, లేదా అరగంట ముందు తీసుకోవచ్చు. ఉదయం సమయంలో తీసుకోవడం కుదరని వారు రాత్రి పడుకోవడానికి ముందు తీసుకున్నా సరిపోతుంది. శరీరంలో ఉన్న అనవసరమైన కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ డ్రింక్. ఈ విధంగా ప్రతిరోజు ఈ డ్రింక్ తీసుకుంటూ ఉంటే 2 నెలల్లో దాదాపుగా 10 కేజీల బరువు తగ్గుతారు. ఎప్పుడైనా సరే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలి. ఒక్కసారిగా బరువు తగ్గిపోకూడదు, ఒక్కసారిగా పెరిగిపోకూడదు. కాబట్టి మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ
ఈ డ్రింక్ ప్రతిరోజు తీసుకుంటే మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు. బరువు తగ్గడానికి ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాకపోతే కాస్త సమయాన్ని కేటాయించి ఈ డ్రింక్ ఉదయం తయారు చేసుకుని తాగితే మంచిది. పరగడుపున తాగితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.